ఏంటి కుమ్మరవేల్ సార్, మీకేం అనిపించట్లేదా? దొంగల్ని మొహం చూసి కనిపెట్టచ్చు అంటారు. అది నమ్మేసారి నేను పోలీస్ పనికి వచ్చాను. స్టేషన్లో కూడా అలాగే సార్ అక్యూస్టంతో పట్టుకుని నేను ప్రమోషన్ తీసుకున్నాను. సో డైలీ మన డిపార్ట్మెంట్లోనే ఒక రౌండ్ వేస్తే ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేయవచ్చు కదా? ఖచ్చితంగా సార్. దొంగతనం జరిగిందండి హైదరాబాద్కి సంబంధించిన డబ్బుగా ఉంది. సో ఆంధ్రాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ కేసులో క్రైమ్ మనీ డిపార్ట్మెంట్, ఎకనామికల్ క్రైమ్ అని మనీ సంబంధించిన డివిజన్స్ మీదే నాకు అనుమానం సస్టైన్ అవుతుంది. అందువల్ల హైదరాబాద్ సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్స్లోనూ నేను చెప్పినట్టు అలర్ట్ మెసేజ్ ఇవ్వండి. దిస్ ఇస్ అ వెల్కమ్ ట్రాప్ ఆన్ దిస్ గైస్. మ్యామ్, కొరియర్ ఫర్ దియా. ఇవ్వండి, నేను తన అమ్మనే. ఆవిడ సంతకం పెట్టాలి, ఆఫీస్ రూల్స్. సరే, ఒక్క నిమిషం. దియా, నీకు కొరియర్ వచ్చింది చూడు. ఐ ఆల్రెడీ సెంట్ దెమ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ నీడ్ ద ప్రూఫ్ ఆన్ మై టేబుల్ ఇన్ 24 hours. డూ యూ గెట్ దట్? బాస్ కాన్ఫరెన్స్ కాల్లో అడుగుతూనే ఉన్నారు. డిలే చేయొద్దు, మిగతా కేసులు తర్వాత చూసుకోవచ్చు. ముందు నవ్య ఆ కార్లో తీసిన వీడియోని స్టెబిలైజ్ చేసే పని చూడు. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, నన్ను ఫూల్ చేయాలని చూడుకు. మేక్ ఇట్ ఫాస్ట్. ఏంటి కొరియర్? నువ్వు లైన్లో ఉండు. సో దొంగిలించబడిన బ్యాగ్ మీద మాలిక్ తన పేరును ఉర్దూలో రాయించాడు. అండ్ సో అప్పుడు ఆ ఏరియాలో నేను చూసినప్పుడు కూడా ఆ బ్యాగ్ అయ్యో, చూడండి తను ఎలా బయటికి వెళ్ళిపోతుందో. ఎస్కేప్ అవ్వనివ్వు. రేయ్, ఆగవే. రేయ్, దియా, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? రేయ్, ఆగవే. అయ్యో, ఏంటి నువ్వు? దేవుడా, శక్తుడా, దేవుడా, వాడు పారిపోతున్నాడు. ఏదో ఒకలాగా ఆపమ్మా. లోపలికి రా, మాట్లాడుకుందాం. లోపలికి రా. ఇలా చూడమ్మా, ఇప్పుడు నీ సమస్య ఏంటి? అంత కొంపలంటుకునే పనే ఉందని ఇలా అరుస్తున్నావు. ఇప్పుడు ఒకడు పారిపోయాడే రాస్కల్. వాణ్ణి ఇన్ని రోజులుగా కేసు విషయంలో వెతుకుతున్నా. ఇంటి గుమ్మం వరకు వచ్చిన వాణ్ణి మూర్ఖంగా మిస్ చేసుకున్నాను. ఇలా చూడు, మిస్ చేసుకున్నది నువ్వు. అతను ఎందుకు తిడుతున్నావు? నీ దగ్గర కొరియర్ అడ్రస్ ఉంది కదా, తిన్నగా ఆఫీస్కే వెళ్ళి కలువు. రేయ్, కొరియర్ నడుపుతున్నావా లేక ఇంకేదైనా అంటే ఏం అర్థం కావడం లేదమ్మా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎందుకు అలా తెగ రెచ్చిపోతున్నావు? కూర్చుని కాస్త కూల్ అవ్వు. ఎలా కూల్ అవ్వమంటావు? ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెస్ డెలివరీ, ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెన్షియల్. కానీ దీని లోపలే ఉందన్న సంగతి చూసేశారు. ఐఎమ్ గోయింగ్ టు షో యు. ఇలా చూడమ్మా, ఇవన్నీ తెరిచి చూసే టైము లేదు, ఆ అవసరము లేదు. అలాగా? మీరు చూడకపోతే మీ డెలివరీ బాయ్ చూసుంటాడు. మా బాయ్స్ అలా చెయ్యరమ్మా. దీన్ని డెలివరీ చేసిన వాడిని నేను ఇప్పుడే చూడాలి. అయ్యో, కూర్చోండి మేడం. ఏ ఏరియా మీది? శాంతినగర్. శాంతినగర్. ఓ, మన శక్తి. రే, వాడికి ఫోన్ చేసి ముందు ఆఫీస్కి వచ్చి వెళ్ళమని చెప్పు. డెలివరీ సంగతి తర్వాత చూసుకోవచ్చు. అలాగే సార్. దొంగ విధవని పనిలో పెట్టుకుంటే హలో, అనవసరమైన మాటలు మాట్లాడకండి. ఇదేమీ ఫైనాన్స్ కంపెనీ కాదు దొంగల్ని తీసుకొచ్చి పనిలో పెట్టుకోవడానికి. హీఈ్ ఇంజనీరింగ్ స్టూడెంట్, తెలుసా? టెక్నికలీ స్ట్రాంగ్ గా ఉన్నవాడు మాత్రమే ఎంత డీటెయిల్ గా దొంగతనం చేయగలడు. ఏ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కవర్ చింపడా? మాక్సిమం ఇప్పుడు జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ అని చదువుకున్న వాళ్ళు చేసేవే. వాడి నెంబర్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటా. ఫోన్ నెంబర్ ఇవ్వడం కుదరదు. మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. వాడు రాగానే మీ ఇంటికి పంపుతాను. ఎవడు ఇంటికి రానక్కర్లేదు, నేనే వాడిని చూసుకుంటా. అయ్య బాబోయ్, కొంచెం ఉంటే పేక్కోసేసేదేమో.
రే చాలరా, ఓవర్గా తాగుతున్నావు. ఏదైనా స్వచ్ఛ అవుతుంది. భారత్ అని గంగాదేవిని కలుషితం చేయొద్దు అంటున్నారు కదా, స్వచ్ఛ ఓల్డ్ మంక్ అని మందుని కలుషితం చేయొద్దని చెప్పాలరా. ఎత్తిన గ్లాసుని దింపకుండా తాగినా మత్తు ఎక్కడూ లేదు బావా. ఎలా ఎక్కుతుందిరా నీకు? హలో, నేను ఓనర్తో మాట్లాడాను. మీరెవరో ఆయన తెలియదంట. పంచకట్నం వాళ్ళంతా అలో చేయకూడదన్నారు. రండి బయటికి నడవండి. ఏంట్రే అన్యాయం? పంచ మన ఊరు డ్రెస్సు అది కట్టుకొని వస్తే బయట పొమ్మంటున్నారు. ఒక్కడు కూడా ఎందుకు ఏమిటని అడగకుండా దిక్కులు చూస్తున్నారు. రేయ్, చొక్కా వేసుకోలేదని గాంధీ తాతని రానివ్వని దేశం ఇది. ఆ? ఏ నువ్వు కూడా చూస్తున్నావుగా, నువ్వెళ్ళి అడుగు. రేయ్, చెప్పగానే లేచి వెళ్తున్నావేట్రా? ఏదో పొరపాటు నోరు జారేనరా. నీ గురించి నాకు బాగా తెలుసు, దయచేసి నా మాట విని కూర్చోరా. హ. రేయ్ బావా, తాగిన కొద్ది మత్తు కూడా దించేసావు కదరా. రేయ్, పెద్ద పెద్ద బారుల్లో ఇవన్నీ సహజమేరా. బారుల్లోకెల్లా మంచి బారని పాట పాడి చెప్తారా ఏంది? ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను అనుకో, మన ఇద్దరిని కొట్టి బయట పంపిస్తాను. వెళ్ళండి. నువ్వంతా డిపార్ట్మెంట్ లో ఉన్నావనే పేర్రా, నీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. శక్తి, డిపార్ట్మెంట్ కంటే పబ్లిక్కే బలం ఎక్కువ తెలుసు కదా. మొన్న బెజవాడలో ఉద్యమం చూసావుగా. రేయ్, డిపార్ట్మెంట్ అంటే గుర్తొస్తుంది. ఆ మాణిక్యాలరావు తీసుకునే జీతం కంటే చాలా ఎక్కువ పని చేస్తున్నాడు బావా. నిన్ను పట్టుకోవడం కోసమే అలర్ట్ మెసేజ్ అనే పేరు మీద ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు. పెద్ద అమౌంట్ వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు అక్కడికి వస్తావన్నది వాడి నమ్మకం. నువ్వేదో పెద్ద గజ దొంగ అనుకుని వాడు గోర్ఖా వేషం వేసుకుని బ్యాంకు ముందే కాపలా గాస్తూ ఉంటాడు. నేను జేమ్స్ బాండ్ కాబట్టి మొత్తం అతను కనిపెట్టుకొచ్చాను. నీలాంటి వాడే. బ్రిలియంట్ అంటున్నావా? థ్యాంక్స్ బావా. మీరిద్దరు ఎందుకు పనికిరాని వెధవ. రే తెట్టుకురా. సార్, అలర్ట్ మెసేజ్ ఇచ్చాక కూడా వాడు ఖచ్చితంగా వస్తాడు సార్. తప్పకుండా. రే, పైన టీ పొడి డబ్బా పెట్టని తీసుకురా. చేతిరేఖలు చూడమంటా నాయన, చేతిరేఖలు. రావయ్యా. నువ్వా? ఏంటి సీజన్ అయిపోయిందా? అవును, ముందే చెప్పాను కదా ఆ ఛానల్ నమ్మొద్దు అని. మనకెందుకు సార్ తలకాయ నొప్పి? మ్యాటర్ ఏంటి? చేయి చూపించావంటే పాజిటివ్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా చెప్పేస్తాను. డబ్బులేమి వద్దులే, ఊరికే చెప్పేస్తాను. నువ్వు కరెక్ట్ గా చెప్పినా సరే నేను డబ్బులు ఇవ్వను. ఒక కప్పు కాఫీ ఇస్తాను, నోట్లో పోసుకుని పుక్కిలించి పో. ఏంట్రా? మీ ముఖంలో మీ జీవితమే కనిపిస్తుంది. ఈ మొహంలోనా? అవును. అయితే పిల్ల దొరుకుదేమో చూడు. చూస్తే సరిపోలా? ఖచ్చితంగా దొరుకుతుంది ఒక్క సార్. నిమిషం ఆగు. రేయ్, 2 కుర్చీలు వేరా. ఈ చేతికి మహాయోగం పడుతుంది. ఈ చేతికా? పడమర వైపు నుంచి ఒక వాహనం వస్తుంది. ఏంటి స్వామి, కంటైనర్ బండా? ఈ నోటు దొలకాయ టీ పెట్టుకుంటూ సరే. మర్యాదగా విను. ఆ వాహనంలో వింతగా కనిపించే వేషంలో అందమైన దేవతతోను. దేవత? ఈ కొట్టును వెతుక్కుంటూ ఆ దేవతే నేరుగా వచ్చి నిలబడుతుంది. నీ జీవితమే తలకిందులో పోతుంది. ఖచ్చితంగా జరుగుతుందా స్వామి? ఖచ్చితంగా జరుగుతుంది. పైకి చూడు, తన ముఖం కనబడుతుంది. స్వామి, వెనక మాత్రమే చూశాను, ముందు వైపు చూడలేదే. ఎప్పుడు వెనక మాత్రమే చూస్తావా? జీవితంలో ముందు కూడా చూడాలి. కాదు స్వామి, జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా వెనక దాన్ని కూడా చూడాలి కదా, అందుకే చెప్పాను. ఎలా ఉంది పంచ్? అవును. ఏ శక్తి, స్వామి పర్ఫెక్ట్ గా చెప్తున్నారు. స్వామిని అడిగి నీ ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకో. నాకదంతా వద్దు. పేపర్ శక్తి పెట్టేసి సార్, చెయ్యి చూపించండి. నేను చెప్పేది కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ అని చెప్పండి. అది చాలు. వేడుకు చూసే వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటా. వాడేమన్నా కోత చూసే వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం ఏం చెప్పలేదు, నువ్వే అన్నావు. వాడి చెయ్యి నువ్వే లాక్కో. సార్, నీ చెయ్యవండి. ఇవ్వండి. శక్తి సార్, మీరు పెట్టుకుంది పవర్ఫుల్ అయిన పేరు. మీ చేయి చూస్తుండగా మీరు టాలెంట్ అయిన బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. చేతిని చూడకుండా ఎలా చెప్తున్నావయ్యా? అలా రేయ్, అంటారా? చేయి చూడరా. చూస్తున్నా. ఈ చేతిరేఖను బట్టి ఆ. వేలు లక్షలు కోట్లనే డబ్బు వచ్చే అవకాశం ఉంది. టీ డబ్బులు ఇవ్వలేకపోతున్నాడు, లక్షలు వస్తాయంట. కళకళలాడుతుంది. లక్ష్మి ఎప్పుడు మీ అంటే ఉంటుంది. ఏంటది? లక్ష్మీ మేనన్ ఉంటుంది అనమాట. ఉండని మీ చేతిరేఖను బట్టి మీ టాలెంట్ చూసి ప్రభుత్వమే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ రోజు అక్షయ తృతీయ. ఆలస్యం చేయకుండా అల్లుకుపోయే యోగం ఉంది. కానీ మీకు వచ్చే డబ్బుని మీ దగ్గర నుంచి వేరే వాళ్ళు లాక్కపోతారు. నువ్వు ఎంత మంచివాడేలా ఊరంతా తిరిగినా కూడా తప్పుడు దారులు పని సాధించే మనిషి నువ్వు. నిజమేనా? త్వరగా పో. పోరా. ఏంటయ్యా ఇలా కాలుతో తరిపోతున్నాడు? నోటుకొచ్చినట్టు వాగితే అలాగే మొహం మీద కాలుతో తంతాడు.
ఒక బ్యాంకులో పెద్ద అమౌంట్ కలెక్షన్ అవుతుందని మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాడు.